7 నియోజకవర్గాలు 4వ తారీఖు లోపల ఇలాగే సమావేశాలు పెట్టుకొని వారికి అసలు మనం వెన్నుపోటు దినాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామో వారికి వివరంగా చెప్పి దీన్ని మళ్ళా ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం 4వ తారీఖున చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఉత్సాహవంతులే. ఎందుకంటే మొన్నటిదాకా భయాలు, ఎవరిని కేసులు పెడతారో, ఏం చేస్తారో, ఎప్పుడు రాత్రి బయటికి వెళ్తారో, తీసుకెళ్ళి కొడతారో అనేటువంటి కార్యక్రమాలు చూసామా. బట్ అన్నిటికీ కూడా మనకి ఏమొచ్చిందంటే కొడితే కొట్టారులే కానీ అనుకుంటున్నాం, పెడితే పెట్టారులే కానీ అనుకుంటున్నాం. కొడితే పడదాం, పెడితే ఉందాం, తర్వాత వీళ్ళ సంగతి తేలుద్దాం. మళ్ళా 4 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు చూస్తాం వీళ్ళ సంగతి ఏంటో అనేటువంటి ధైర్యాన్ని మనం ఇవాళ కలిగి ఉన్నామని మనం చేస్తున్నాం. సంవత్సర కాలంలోనే అద్భుతమైనటువంటి ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకు పోగొట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని. నిలవంగానే బటన్ నొక్కేవాడు, బటన్ నొక్కితే అకౌంట్లో డబ్బులు వచ్చాయి. అకౌంట్లో డబ్బులు వస్తే పిల్లల్ని చదివించుకునే వాళ్ళం. వీడి దుంపదగా ఓటేశాం, బటన్ లేదు, ఏమీ లేదు. ఏ గాడికి అమరావతి, అది ఇది, గాడిగుడ్డు, వంకాయ పులుసు అని వేల కోట్ల రూపాయలు కొడుకు ద్వారా కాజేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మోసపోయారా బాబు, అనవసరంగా ఓటేశామని ఇవాళ పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రజానీకానికి మనం అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు దినాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి మనందరికి ఇచ్చాడు. కాబట్టి దీన్ని అద్భుతంగా చేయాలి మనం.